అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకం గద్య భాగంలోని ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పాఠం యొక్క ఉద్దేశం. భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. ఈ భూమండలం మీద ప్రతి ప్రాణికి కూడా, అంటే కేవలం మానవులకే కాకుండా పశువులకి, పక్షులకి, జంతువులకి అన్నింటికీ కూడా ప్రాణవాయువుని, ఆక్సిజన్ ఇచ్చి పచ్చదనాన్ని పంచిపెట్టేవి వృక్షాలు. నాగరికత పేరుతో, అంటే నగర సంస్కృతి అనేటటువంటి పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అంటే మానవుడు ప్రకృతిని యుక్తాయుక్త జ్ఞానం లేకుండా, వివేకము లేకుండా దోచుకుంటున్నాడు. అంటే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. పర్యావరణం అంటే వాతావరణము, పరిసరాలు. మన పరిసరాల్ని ఈ ప్లాస్టిక్ అనేది, ఇంకా అడవుల్ని నరికివేయడం అనేది, ఇవి రెండూ కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ప్రక్రియ అంటే ఈ పాఠ్యాంశం యొక్క రచనా విధానం పర్యావరణ కవిత్వం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం అనేది ఒక ఆధునిక ప్రక్రియ, అంటే ఒక నూతన ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల, అంటే మానవులు చేసేటటువంటి పనుల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్నటువంటి హానిని, అంటే వాతావరణానికి చేకూరుతున్నటువంటి కీడును, దానివల్ల కలిగే పర్యవసానాలను, ఫలితాల్ని తెలియజెప్పడమే పర్యావరణ కవిత్వం యొక్క ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని కవితా వ్యాసం అని కూడా అంటారు. కవి పరిచయం. ఆకుపచ్చ శోకం అనేటటువంటి పాఠ్యభాగ కవి కొండెపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ గారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పుట్టారు. ఈయన తల్లి శ్రీమతి రూతమ్మ, ఈయన తండ్రి సుందర ప్రకాశరావు. లివింగ్స్టన్ గారు జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం మొదలైనటువంటి కవితా సంపుటాల్ని రచించారు. కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు కూడా ఈయన రచించారు. డేవిడ్ లివింగ్స్టన్ గారి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైన భావాలతో నిండి ఉంటుంది. అంటే ఈయన కవిత్వం అనేది తేలికగా ఉంటూనే శక్తివంతమైనటువంటి భావంతో ఉంటుందట. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు రాయడంలో వీరు అందెవేసిన చేయి. అంటే పర్యావరణాన్ని కథావస్తువుగా తీసుకుని వచన కవితలు రాయడంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎక్స్పర్ట్ అన్నమాట. అందెవేసిన చేయి. అలతి అలతి పదాలతో, తేలిక పదాలతో సూటిగా, స్పష్టంగా తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. మానవులు చేసేటటువంటి తప్పులను చాలా తీవ్రంగా, కటువుగా, స్ట్రాంగ్గా విమర్శిస్తారు. బాధ్యతలను గుర్తు చేస్తూ, అంటే మానవుడు తాను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతల్ని గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం అనే కవితా సంకలనంలో నుండి గ్రహించబడింది. పాఠంలోకి వెళ్దాం. ఆకుపచ్చ శోకం.
ప్రకృతి సమస్త ప్రాణికోటికి జీవనాధారం. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తోంది, ఆహారాన్ని అందిస్తుంది. అంటే ప్రకృతి అనేది మొత్తం ప్రాణికోటికి, ప్రాణుల యొక్క సమూహానికి కూడా జీవనానికి ఆధారభూతమైనది. చిన్న చీమ మొదలుకొని పెద్ద తిమింగలం వరకు కూడా ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ప్రకృతి అనేది నివాసాన్ని కల్పిస్తుంది, తినడానికి ఆహారాన్ని అందిస్తుంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మరచిపోయి ప్రవర్తిస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ ప్రకృతి అనేది మానవుల యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసమే, అంతేకాని మానవుల యొక్క దురాశను తీర్చుకోవడానికి కాదు. మితిమీరినటువంటి మనిషి కోరికలు ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. అపరిమితమైనటువంటి మానవుల యొక్క కోరికలు కేవలం ప్రకృతికే కాకుండా పరిసరాలకి, వాతావరణానికి తీవ్రమైనటువంటి అడ్డంకిని కలిగిస్తున్నాయి. నగరీకరణ అంటే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వలన పర్యావరణం వినాశనం అవుతుంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి, పెద్ద స్థాయిలో తేడాలు కనిపిస్తున్నాయి. పల్లెల్లో సైతం అంటే గ్రామాల్లో కూడా క్రమంగా పచ్చదనం అనేది మాయమవుతుంది, తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. నిలువునా నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధరంగంలో మరణించి చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి సైనికుల మృతదేహాలను గుర్తుకు తెస్తోంది. మనిషి డబ్బు మీద ఆశతో పర్యావరణ నాశనానికి సిద్ధపడుతున్నాడు. ఒకప్పుడు పల్లెలు అంటే గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేవి, తోటలుండేవి. కానీ ఇప్పుడు పచ్చదనము, తోటలు రెండూ మాయమైపోయాయి. ప్రగతి చెందుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం అనే పేరుతో చెట్లను కూడా నిలువునా నరికేస్తున్నాం. అలా వృక్షాలను నిలువునా నరికివేయడం చూస్తుంటే కవికి యుద్ధరంగంలో వీరోచితంగా పోరాటం చేసి మరణించినటువంటి సైనికుల యొక్క మృతదేహాలు గుర్తొస్తున్నాయి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మానవుడు ధనం మీదున్నటువంటి వ్యామోహంతో వాతావరణాన్ని, పరిసరాల్ని నాశనం చేయడానికి కూడా వెనకాడడం లేదు. రాబోయే తరాలు అనుభవించే ఉపద్రవాల గురించి అంటే భవిష్యత్ తరాలకు ఎదురయ్యేటటువంటి కష్టాల గురించి ఎవరూ కూడా ఆలోచన చేయడం లేదు. మనిషి ఆశ ఆక్టోపస్ జీవిలా చేతులు చాచి విస్తరిస్తుంది. అంటే మనిషి ఆశ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆక్టోపస్ అనేది అష్టబాహువులు కలిగినటువంటి క్రిమి, అంటే 8 చేతులు కలిగినటువంటి క్రిమి. అది తన శత్రువులను ఎదిరించాలన్నా, ఏదైనా తనకు కావాలన్నా తన బాహువులన్నింటితో దండయాత్ర చేస్తుంది. అదేవిధంగా మనిషి కూడా తాను కోరుకున్నటువంటి దానిని సాధించడం కోసం, తన స్వార్థం కోసం ఎన్ని రకాలుగానైనా ప్రయత్నించి తాను కోరుకున్న దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు. కాబట్టే కవి మనిషిని ఆక్టోపస్తో పోల్చాడు. మనిషి ఆశ పచ్చదనాన్ని కూడా దూరం చేస్తోంది. నగరాల్లో ప్రతి పనికి కూడా చెట్టు, వృక్షం అనేది అడ్డమైపోతుంది. చెట్లు మాయమై అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అంటే వృక్షాలు ఉండవలసినటువంటి స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. రహదారుల కోసం దశాబ్దాల నాటి చెట్లు ప్రాణాల్ని కోల్పోతున్నాయి. ఆ చెట్లు అడ్డమయ్యాయి అని చెట్లని నరికేస్తున్నాము. ఇళ్ళు పెరిగిపోవడం వల్ల రహదారులు, రోడ్ల కోసం, రోడ్ల యొక్క విస్తరణ కోసం 10 సంవత్సరాల నాటి చెట్లను కూడా మనం కొట్టేస్తున్నాము. మహావృక్షాలను నరికివేసి అంటే పెద్ద పెద్ద చెట్లను నరికేసి అలంకరణ మొక్కలు, ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం, షోగా ఉండడం కోసం అలంకరణ మొక్కల్ని పెంచుతూ ఆనందిస్తున్నాం మనం.
చెట్ల విధ్వంసం అంటే వృక్షాల్ని వినాశం చేయడం అనేది మంచి పని కాదు అని తెలిసి కూడా జరుగుతూ ఉండడమే విషాదంగా, బాధగా ఉంది. చెట్లను నరికివేయడం వలన నగరాల్లో అంటే పట్టణాల్లో నిల్చోడానికి నీడ కూడా దొరకడం లేదు. చెట్ల జాడ కనిపించడం లేదు. చెట్ల పెంపకం పైన పాఠాలు మాత్రం చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి పెద్ద పెద్ద నినాదాలు వినిపిస్తున్నాయి. కానీ పర్యావరణ స్పృహ తగ్గిపోతూ ఉంది. సమతుల్యంతో ఉండేటటువంటి అడవులు, ప్రకృతి, పరిసరాలు, వాతావరణం వీటన్నింటినీ పర్యావరణం అంటారు. మన పరిసరాల్ని, మన వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి అనేటటువంటి చైతన్యం మానవుల్లో తగ్గిపోతూ ఉంది. ఒకవైపేమో ప్లాస్టిక్ వాడకం పెరుగుతూ ఉంది. పెళ్ళిళ్ళు, పండగల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు కనిపిస్తున్నాయి. శుభమో అశుభమో అంటే మంచి కార్యమో లేదా అశుభ కార్యమో ఏదైనా సరే కార్యం జరిగింది అంటే ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నటువంటి మనుషులు మొక్కల పెంపకము, పరిసరాల పరిశుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. చెట్టు విలువ తెలుసుకోవడం లేదు. మామూలుగా అయితే పెళ్ళిళ్ళు, పండగల సమయాల్లో మామిడి తోరణాలు కట్టి అరిటాకులతో అలంకరించి ఆయా ఋతువులకు తగ్గట్లుగా సువాసనలు వెదజల్లేటటువంటి అందమైన సహజమైనటువంటి పువ్వులతో అలంకరణలు చేసేవాళ్ళు. కానీ చెట్లు కొట్టివేయడం వలన శుభ అశుభ కార్యాలలో ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకుల్ని వాడడం వల్ల ప్లాస్టిక్ చెత్త అనేది పెరిగిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మానవుడు కేవలం ధనాన్ని సంపాదించడమే తన ధ్యేయంగా మార్చుకున్నాడు. అంతేకాని మొక్కల్ని పెంచాలి, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయాల్ని పట్టించుకోవడం మానేశాడు. చెట్టు యొక్క విలువను మనం తెలుసుకోవడం లేదు అని కవి వాపోతున్నారు. వర్షాలు కురవాలి అంటే చెట్లుండాలి. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. అంటే మనం గాలి పీల్చుకోవాలి, ఆక్సిజన్ పీల్చుకోవాలి అంటే మనకి చెట్లు కావాలి. చెట్ల శాతం తగ్గే కొలది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, వేడి పెరిగిపోతుంది, భూగర్భ జలం తరిగిపోతుంది. అంటే భూమి లోపల నీటి శాతం తగ్గిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల భూగోళం వేడెక్కిపోతుంది. మనం పీల్చే గాలిని ఆక్సిజన్ అంటాం. అలాగే మనం వదిలేటటువంటి గాలిని కార్బన్ డయాక్సైడ్ అంటారు. ఈ కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోవడం వల్ల భూమండలం మీద వేడి ఎక్కువ అవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఆ వేడికి ధృవాలు కరిగిపోతాయి. ధృవాలు అంటే ఆంగ్లంలో పోల్స్ అంటారు కదా. సౌత్ పోల్, నార్త్ పోల్ అని 2 ధృవాలు ఉన్నాయి. అంటే దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అని. ఆ ధృవాలు కరిగిపోతాయి. తద్వారా సముద్రాలు పొంగిపోతాయి. భూమి మీద అంటే ఈ భూమండలం మీద మనతో పాటు మానవులతో పాటుగా అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అన్ని ప్రాణుల యొక్క జీవనము, ఉనికి సవాలుగా మారుతుంది. చెట్లు లేకపోతే మన బతుకు ఏంటి అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న రంధ్రం చాలు ఓడను ముంచేయడానికి. మనం పెద్ద ఓడలో నీటిలో ప్రయాణిస్తున్నాం. దానికి ఒక చిన్న సూది మొనంత రంధ్రం ఉందనుకోండి. పెద్ద ఓడ కదా, ఈ చిన్న రంధ్రం ఏం చేస్తుందిలే అని అశ్రద్ధ చేయలేము. ఒకవేళ అలాగే అశ్రద్ధ చేసినా, నిర్లక్ష్యం చేసినా ఆ చిన్న రంధ్రంలో నుంచి నీరు వచ్చి ఓడ నిండి మునిగిపోతుంది. ఓడ మునిగిపోతుంది, అందులో ఉన్న ప్రాణి యొక్క ప్రాణము పోతుంది. కాబట్టి చిన్న విషయమని దేన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే, అంటే వృక్షాలని పెంచడం పట్ల మనం ఉపేక్షిస్తే రేపటి తరానికి, భవిష్యత్ తరానికి పచ్చని లోకాన్ని మనం కానుకగా ఇవ్వలేము. చెట్లను పెంచాలి, వాటిని మనం బతికించాలి.
ప్రకృతిని, పర్యావరణాన్ని భావితరాలకు మనం హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ కొండెపోగు లివింగ్స్టన్ రాసినటువంటి వచన కవితని ఇప్పుడు మనం చదువుదాం. పర్యావరణం పట్ల మన వంతుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. ఒకరి పెళ్ళి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతోంది. ఎప్పుడో చూసిన పల్లెను మురిపెంగా ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ రచ్చబండ లేదు, రావి చెట్టు అరుగు లేదు, చింతమ్రాళ్ళ తోపు లేదు. నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునీకరణ తంత్రంలో పొలిమేరల్లోని చెట్టు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లా మైదానమంతటా బీభత్సంగా పడుంటాయి. కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురి చేస్తోంది. ఈ కవితలో లివింగ్స్టన్ గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి గమనించండి. ఒకళ్ళ యొక్క వివాహం మరొకళ్ళ యొక్క మరణానికి దారితీసింది అన్నట్లుగా ఊరు పెరుగుతూ ఉంది. అంటే ఊరు విస్తరించే కొద్దీ కూడా ఇప్పుడు చావు ఎవరిదైపోతుంది? చెట్లది, వృక్షాలది అయిపోతుంది. అంటే చెట్లను నరికేసి మనం ఊరిని విస్తరింప చేసుకుంటున్నాం. ఎప్పుడో చూసినటువంటి పల్లెని ఎంతో ఇష్టంగా, మురిపెంగా ఇప్పుడు మనం చూడ్డానికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఆ పల్లెలో నలుగురు కూర్చొని తీర్పులు జరిపేటటువంటి స్థలం రచ్చబండా లేదు, రావి చెట్టు అరుగు కూడా లేదు, ఇంకా చింత చెట్ల తోటలు లేవు. నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునీకరణ అనేటటువంటి పేరుతో ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి చెట్లను సైతం నరికేస్తున్నాము. అంటే ఊరి వెలుపల హద్దుని పొలిమేర అంటాం. ఆ పొలిమేరల్లో ఉన్నటువంటి చెట్టుల్ని కూడా దారుణంగా నరికేస్తున్నాం. ఆ నరికినటువంటి చెట్లను చూస్తూ ఉంటే యుద్ధ రంగంలో వీరోచితంగా పోరాడి మరణించినటువంటి సైనికుల యొక్క నరకబడిన, ప్రాణం కోల్పోయిన శరీరాల్లా మైదానం అంతటా కూడా చెట్లు బీభత్సంగా జుబుక్స కలిగే విధంగా పడుంటాయి. మనిషికి కరెన్సీపై ఆశ, అంటే డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది. దానివల్ల అతను పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లన్నింటికీ కూడా రంపపు కోతను విధిస్తున్నాడు, ఆ చెట్లను నరికేస్తున్నాడు. ఆపై అడితికి చేర్చేస్తుంది. నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కానీ రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనక? ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేసేస్తున్నాయి. అంటే మనిషి డబ్బు మీద ఆశతో చెట్లన్నింటినీ కూడా నరికేస్తున్నాడు. ఆ నరికినటువంటి చెట్లను అడితికి చేరుస్తున్నాడు. అంటే కలప అమ్మకం, కొనుగోలు జరిగేటటువంటి వ్యాపార స్థలానికి తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు. అమ్మగా వచ్చినటువంటి నోట్ల కట్టలను చూసుకుంటూ మనిషి ఆనందపడిపోతాడే కానీ రాబోయే కష్టం గురించి ఆలోచించటం లేదు. అంటే భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయేటటువంటి కష్టాల గురించి పట్టించుకోవడం లేదు. మనిషి ఆశ ఆక్టోపస్లా, 8 బాహువులు కలిగినటువంటి ఆక్టోపస్ క్రిమిలా విస్తరిస్తూ ఉంది. ఆక్టోపస్లా విస్తరించి మనిషి ఆశ అనేది పచ్చదనాన్ని మాయం చేసేస్తుంది. అంతటా ఇదే కథ. చుర్రుమనిపించే ఎండలో పట్నం లోగిలిలో చేరబిలిచే ఒక్క వృక్ష ఛాయ కనిపించదు. సిమెంటు రేకుల షెల్టర్ క్రిందో, ఏ కాంక్రీటు వసారాలోనో కర్చీఫులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప, సెగలో పేలాల్లా వేగిపోవడమే తప్ప చల్లని జానెడు నీడేది, ఎక్కడైనా చెట్టు జాడేది. నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే. ఈ కవితలో కవి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనిషి స్వార్థంతో, ఆశతో
పచ్చదనాన్ని మాయం చేస్తున్నాడు, చెట్లను కొట్టేస్తున్నాడు. అంతటా కూడా ఇదే జరుగుతూ ఉంది. అలా చెట్లను కొట్టివేయడం వల్ల ఎండ ఎక్కువగా ఉంటుంది. చుర్రుమనిపించేటటువంటి ఎండలో పట్టణంలో ప్రహరీలో ఉన్న లోపలి ప్రదేశంలో లోగిలిలో ఒక్క చెట్టు నీడ కూడా కనిపించడం లేదు. సిమెంటు రేకుల ఇంటి కింద ఏ కాంక్రీటు పంచలోనో కూర్చుంటే ఆ వేడికి కర్చీఫ్తో చెమటను తుడుచుకుంటూ ఉంటే ఆ చెమట కర్చీఫులు పిండుకుంటూ నిల్చు ఉన్నాడు. అంటే అంత చెమట కారుతుంది. చెట్లు లేకపోవడం వల్ల, వేడి ఎక్కువ అవడం వల్ల మనిషికి స్వేదం ఎక్కువగా వస్తుంది. పేలాలు ఎలా వేగి పేలుతాయో మనిషి కూడా ఆ వేడికి పేలాల్లా వేగిపోతూ ఉన్నాడు. చల్లగా జానెడు నీడ కూడా ఉండడం లేదు. ఎక్కడా కూడా చెట్టు అనేది కనిపించడం లేదు. పట్టణంలో నివసించేటటువంటి మనిషికి చెట్టు ప్రతి విషయానికి అడ్డంగా తోస్తుంది. కరెంటు తీగలకో, విస్తరించే రహదారులకో, వ్యాకోచించే కర్మాగారాలకో, తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకో, సందు చూసుకుని దూరిపోయే సెల్ టవర్లకో చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో. అందరికీ చెట్టొక పానకంలో పుడక. ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకేం మార్మోగుతూనే ఉంటాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులు నీతులు వల్లిస్తాయి. బుల్లి తెరలు, వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతుంటాయి. చెట్ల బతుకు కళ్ళెదుట ఉసూరుమంటుండగా పెళ్ళి పేరంటాల్లో, సంబరాల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు, ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. పట్టణంలో చెట్టు ప్రతి విషయానికి అడ్డమే అంటూ కవి ఈ విధంగా చెప్తున్నారు. కరెంటు తీగల కోసమనో, లేదా విస్తరించేటటువంటి రోడ్ల కోసమనో, ఇంకా వ్యాపించేటటువంటి పరిశ్రమల కోసమనో, లేదా తామర తంపరగా మొలిచేటటువంటి బహుళ అంతస్తుల భవనాల కోసమనో, సందు చూసుకొని దూరిపోయేటటువంటి సెల్ టవర్ల కోసమనో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాకులున్నాయి అంటున్నారు. అంటే చెట్టు అడ్డం వస్తుంది అని చెప్పడానికి సాకులేంటంట? కరెంటు తీగల కోసం, లేదా ఇళ్ళు పెరిగిపోయాయి, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రోడ్డుని వెడల్పు చేయాలి, రోడ్డుని విస్తరించాలి అనే కారణంగానో, లేదా వ్యాపించేటటువంటి ఫ్యాక్టరీల కోసమనో, లేదా రోజు రోజుకి పెరిగిపోయేటటువంటి అపార్ట్మెంట్ల కోసమనో. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్లు ఉంటున్నాయి. మరి ఆ సెల్ ఫోన్కి సిగ్నల్ రావాలి అంటే టవర్ కావాలి. ఆ సెల్ టవర్ల కోసమనో ఈ విధంగా చెప్పుకుపోతే చెట్లు కొట్టివేయడానికి ఎన్నో సాకులు ఉన్నాయట. అందరికీ కూడా చెట్టు ఒక పానకంలో పుడక వంటిది అంటున్నారు. సహజంగా ఏంటంటే కొంతమందికి కొన్ని వస్తువులు అంటే అలుసు ఉంటుంది. అలాగే మనిషికి మొక్కలన్నా చెట్లన్నా అలుసు అనమాట. కట్టడాలకు అడ్డొస్తున్నాయనో, కరెంటు తీగకు అడ్డొస్తుందనో, సెల్ టవర్కు అడ్డొస్తుందనో, ఈ విధంగా పర్యావరణానికి కీడు కలిగిస్తున్నాము అని తెలుసుకోకుండా చెట్లని మనం నరికేస్తున్నాము. అందుకే కవి అందరికీ చెట్టొక పానకంలో పుడక అన్నారు. ఇంత వికృతమైనటువంటి వినాశనం చేయడంలో కూడా మనం నినాదాలు వింటూ ఉంటాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినాదం చేస్తాం. నినాదాలతో ఆపకుండా ఆ మాటని ఫ్లెక్సీ బోర్డు మీద రాసి నీతులు కూడా వల్లిస్తాం. అంతటితో ఆపకుండా టీవీలు, చలనచిత్రాలు, బుల్లితెర అంటే టీవీ, వెండి తెర అంటే సినిమా రంగం, ఈ రెండింటిలో కూడా మొక్కల్ని ఏ విధంగా పెంచాలి, చెట్ల పెంపకం ఈ విధంగా ఉండాలి అంటూ పాఠాలు వల్లిస్తూ ఉంటాం. చెట్ల బతుకు మన కళ్ళెదుటేమో ఉసూరుమంటూ ఉంటుంది.
మనం జరుపుకునేటటువంటి పెళ్ళి, పేరంటాలు మొదలైనటువంటి సంబరాల్లో మనం ప్లాస్టిక్ పువ్వుల్ని, ఆకుల్ని ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లని కూడా పెడుతూ ఉంటాం. అవన్నీ కూడా చూడడానికి అందంగా అలంకరించినటువంటి శవాల్లాగా ఉంటాయి అనే భావాన్ని కవి ఈ కవితలో వ్యక్తం చేశారు. లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కల్నేం పట్టించుకుంటాడు? ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం, సర్వత్రా సాగిపోతున్న తంతు. మనిషికి ఎప్పటికి తెలిసొచ్చేను చెట్టు విలువ? కవి చూడండి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో. ఇంతకుముందు మానవుడు ఆప్యాయతలకి, మమతలకి, మమకారాలకి విలువిచ్చేవాడు. కానీ ఆధునిక మానవుడు ఆప్యాయతలు, మమకారాలు స్థానే వేటికి విలువిస్తున్నాడు? డబ్బు కట్టలకి విలువిస్తున్నాడు. చెట్లు, మొక్కలు, పచ్చదనం వీటికేటికి కూడా విలువని ఇవ్వడం లేదు అని కవి చెప్తున్నారు. అడ్డం వచ్చిందని చెట్లను కొట్టేస్తున్నాడే తప్ప కొత్త మొక్కల్ని నాటడం లేదు. ప్రస్తుతం సర్వత్రా అంటే అంతటా కూడా ఇదే తంతు జరుగుతుంది. చెట్టు విలువ అనేది మనిషికి ఎప్పటికి తెలిసొస్తుందో ఏమో. ఈ చెట్టే కదా మేఘాల్ని పిలిచి నేలపై జల్లులు కురిపించేది. ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయు గరళాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజనిని వరంగా అందించేది. చెట్ల వల్లే మనకి మేఘాల నుండి వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ఆ చెట్ల వల్లే మనం ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉన్నాం. ఆక్సిజన్నే ఆమ్లజని అంటాం. ఆ ఆమ్లజని చెట్ల వల్లే వస్తుంది. అంటే మన ప్రాణాన్ని నిలిపేవి ఆ చెట్లే. అలాగే మనం వదిలేటటువంటి గాలిని కార్బన్ డయాక్సైడ్ అంటాం. దాన్నే బొగ్గు పులుసు వాయువు అంటారు. అది విషంతో సమానం, గరళంతో సమానం. మరి ఆ చెట్టే కదా బొగ్గు పులుసు వాయువు అనేటటువంటి విషాన్ని మింగేది. ఆ చెట్టే లేదనుకోండి ఏమవుతుంది? ఎండలు ఎక్కువైపోతాయి. ఎండలు నిప్పులు కురిసినట్లుగా వేడిగా అవుతాయి. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం ఒక మాటని, అబ్బా సంవత్సరానికి ఈ ఎండలు పెరిగిపోతున్నాయి అని. ఈ ఎండలు ఎందుకు పెరిగిపోతున్నాయి? మనం చెట్లను నరికివేస్తున్నాం, అడవుల్ని నాశనం చేస్తున్నాం. మరి ఇంకా వర్షాలు ఎలా వస్తాయి? కాబట్టే ఈ భూమండలం మీద వేడి అనేది పెరిగిపోతూ ఉంది. చెట్లు లేకపోవడం వల్లనే పచ్చిక బయళ్ళు కూడా ఎడారులుగా మారుతున్నాయి. ఎల్లప్పుడూ పచ్చగా చదునుగా ఉండేటటువంటి భూమి అంతా కూడా ఎలా మారిపోతూ ఉంది? ఒక్క చెట్టు కూడా లేకుండా ఎడారిలాగా మారిపోతూ ఉంది. ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది, భూగర్భ జలం తరిగేది. చెట్టును ఉపేక్షించడం, కూర్చున్న కొమ్మను నరుక్కోవడం. ఇంకా ఏం చెప్తున్నారు కవి? మనం ఈ చెట్లను వెలివేయడం వల్ల, గెంటేయడం వల్ల అంటున్నారు. అంటే ఏంటి? ఈ చెట్లను మనం నరికి వేయడం వల్ల ఈ భూమండలం మీద వేడి, ఉష్ణం అనేది పెరిగిపోతూ ఉంది. అలా ఉష్ణం పెరిగిపోవడం వల్ల భూమి లోపల భూగర్భంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంది. చెట్లను కొట్టివేయడం లేదా నరికివేయడం అంటే మనం కూర్చున్నటువంటి కొమ్మను మనమే నరుక్కున్నట్లు. కార్బన్ డయాక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరు ధ్రువాల్లో మంచు ఖండాలు కరిగి సముద్రాలు పొంగితే ఏమైపోతుంది మానవాళి? ఇంకా ఈ కవితలో ఏం చెప్తున్నారు కవి? చెట్లను నరికివేయడం వల్ల, అంటే చెట్లను ఉపేక్షించడం వల్ల బొగ్గు పులుసు వాయువు మొదలైనటువంటి విషపూరితమైనటువంటి వాయువులు పెరిగి ఈ భూమండలంలో వేడి అనేది పెరిగిపోతుంది. తాపంలో మరిగి రెండు ధ్రువాల్లో కూడా, అంటే దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, రెండు ధ్రువాల్లో మంచు ఖండాలు కరిగి సముద్రాలు ఉప్పొంగితే ఏమవుతుంది? మానవాళి వినాశనం సంభవిస్తుంది.
కేవలం మానవాళికే కాదు, ప్రతి ప్రాణికి కూడా దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్టే అంటావో, గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, పేరెలా పిలిచినా చావు మాత్రం ఒక్కటే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటావో లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అంటావో, ఎలా పిలిచినా కూడా చావు అనేది ఒక్కటే అంటున్నారు. కొండలు, చెట్లు, చేమలు, అడవులు, పచ్చదనం ఇవన్నీ కూడా భూగోళం యొక్క లోపాన్ని నియంత్రిస్తాయి. పట్టణీకరణ, రోడ్ల విస్తరణ, అపార్ట్మెంట్ల యొక్క నిర్మాణం ఇవన్నీ పెరిగిపోవడంతో మనం కొండల్ని పిండి చేస్తున్నాం, చెట్లని కూల్చేస్తున్నాం, అడవుల్ని నరికేస్తున్నాం, పర్యావరణాన్నంతా కూడా కలుషితం చేస్తున్నాం. ఫలితంగా భూగోళం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. చెట్లు నరికేస్తే ఇంత చేటా అని మీమాంస మనిషికెందుకు? చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు? అందుకే చెట్టును బతికిద్దాం, పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలిద్దాం. చెట్లను నరికివేయడం వల్ల ఇంత కీడు జరుగుతుందా అనేటటువంటి మీమాంస, సందిగ్ధం మనిషికున్నాయి. అంత సందిగ్ధం ఎందుకు? చిన్న రంధ్రం సరిపోతుంది కదా ఓడ మునిగిపోవడానికి అంటున్నారు కవి. అందుకే మనం చెట్టుని బతికిద్దాము, పచ్చటి లోకాన్ని భవిష్యత్ తరాలకు హామీగా మిగులుద్దాం అంటున్నారు. ఆకుపచ్చ శోకం అనేటటువంటి పాఠం ద్వారా లివింగ్స్టన్ గారు మనకందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, చెట్లని మనం విచక్షణారహితంగా కొట్టేస్తున్నాము, చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణం తీసేటటువంటి హక్కు మనకి లేదు అంటున్నారు. మనిషి స్వార్థం కోసం కొండలు, అడవులు ధ్వంసం చేస్తున్నాడు, చెట్టు పుట్ట నరికేస్తున్నాడు, ఇంకా నగరీకరణ అంటే పట్టణీకరణ పేరుతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. కర్మాగారాలను స్థాపించడం ద్వారా పరిసరాల్లో ఉన్నటువంటి నదులను, కాలువల్ని కలుషితం చేస్తున్నాడు. దానిని మానండి అని చెప్తున్నారు. అంటే పర్యావరణాన్ని కాపాడండి అని కవి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలి. ఒకవేళ ఏదైనా అవసరమై ఒక చెట్టు మనం నరికి వేయాల్సి వస్తే ఆ చెట్టుకు బదులుగా 2 మొక్కల్ని నాటి వాటిని జాగ్రత్తగా కాపాడదాం. పచ్చదనాన్ని మనం భావితరాలకు బహుమతిగా ఇద్దాం. పిల్లలు విన్నారు కదా పాఠాన్ని. చెట్లు ప్రగతికి మెట్లు అని నినాదం చేయడమే కాకుండా ఆ చెట్లని కాపాడుకోవలసినటువంటి బాధ్యత అందరిపై ఉంది అని గ్రహించాలి. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.